వెల్కమ్ టు మెగా 9. దిస్ ఈస్ తేజస్వి. ఐపీఎల్ పోరుకు సర్వం సిద్ధమైంది. నరేంద్ర మోడీ స్టేడియంలో పందెంలో గెలిచేందుకు రేసు గుర్రాలు కయ్యానికి కాలుదూగుతున్నాయి. నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలో పంజాబ్ పవర్ చూపిస్తుందా? 18 ఏళ్ల నాటి ఫ్యాన్స్ బెంగను బెంగళూరు తీరుస్తుందా? సమవుజ్జీలుగా బరిలోకి దిగుతున్న పంజాబ్ బెంగళూరు జట్లలో ప్రేక్షకుల మనసులో నిలిచేదెవరు? మొదటిసారి కప్ ముద్దాడేది ఎవరు? కొత్త ఛాంపియన్స్గా చరిత్ర పుటల్లోకి ఎక్కేదెవరు? హోరాహోరీగా సాగుతున్న ఐపీఎల్ ఆఖరి పోరుపై మెగా 9 టీవీ స్పెషల్ డ్రైవ్. క్వాలిఫైర్ 2లో ముంబై ఇండియన్స్ పై అద్భుత విజయాన్ని సాధించిన పంజాబ్ జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ అడుగుపెట్టిన పంజాబ్ తుది పోరులో బెంగళూరుతో తలపడబోతోంది. ఇప్పటి వరకు అటు బెంగళూరు ఇటు పంజాబ్ ఒక పక్క ఐపీఎల్ టోర్నీ కూడా గెలవలేదు. ఎవరు విజేతగా నిలిచినా అది చరిత్రే అవ్వనుంది. అటు 18 సీజన్ల పాటు ఐపీఎల్ కప్పు బెంగళూరుని ఊరిస్తూనే ఉంది. ఈసారి కప్ మనదే అంటూ ప్రతిసారి అభిమానులకు మాటివ్వడం, ఉత్తి చేతులతో ఇంటికి వెళ్లడం బెంగళూరుకు ఆనవాయితీగా వస్తోంది. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కప్పు చేజారిపోకూడదన్న కసి బెంగళూరు ఆటగాళ్లలో కనిపిస్తోంది. పైగా 18 అనేది కోహ్లీ జెర్సీ నంబర్. ఇది 18వ ఐపీఎల్. సెంటిమెంట్ ప్రకారం కప్పు కొట్టే ఛాన్స్ బెంగళూరుదే అని అభిమానులు లెక్కలేస్తున్నారు. బెంగళూరు టాప్ ఆర్డర్ ఫామ్లో ఉండడం, కోహ్లీ నిలకడగా ఆడుతుండడం, బౌలర్లు సమిష్టిగా రాణించడం, అభిమానుల అండా దండ ఇవన్నీ బెంగళూరుకు ఫస్ట్ ప్లస్ పాయింట్స్. అయితే కీలకమైన మ్యాచ్లలో చేతులెత్తేయడం కూడా ఈ జట్టుకు ఆనవాయితీనే. అది బలహీనతగా మారకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్పై ముందు నుంచి ఎవరికీ నమ్మకాలు లేవు. కానీ ఆ జట్టు అందరినీ ఆశ్చర్యపరుస్తూ అద్భుతమైన ఫలితాన్ని అందుకుంది. ఓపెనర్లు శుభారంభాల్ని అందిస్తున్నారు. ఇంగ్లీష్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. క్వాలిఫైర్ 2లో ముంబై చేతిలోంచి మ్యాచ్ లాగేసుకోవడం వెనుక ఇంగ్లీష్ పాత్ర కీలకం. బుమ్రా ఓవర్లో 20 రన్స్ కొట్టి ముంబై ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. బ్యాటింగ్ లైనప్ కూడా చాలా బలంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ జట్టుని ముందుండి నడిపిస్తున్న విధానం అబ్బురపరుస్తుంది. ముంబైతో జరిగిన మ్యాచ్తో తను చాలా కామ్గా తన పని తాను చేసుకుపోయాడు. 204 పరుగుల చేజింగ్లో ఎక్కడా తడబడలేదు. విన్నింగ్ షాట్ కొట్టినా సంబరాలు చేసుకోలేదు. కప్పు కొట్టాకే పండగ అన్నట్లు కనిపించాడు. తన కెప్టెన్సీ కూడా గొప్పగా అనిపిస్తోంది. గతేడాది కోల్కతాని కల్పించిన సారథి కూడా శ్రేయసే. ఈసారి కూడా తానే పంజాబ్ను గెలిపించిన సారథిగా చరిత్రకెక్కాలని అయ్యర్ భావిస్తున్నాడు. ఈసారి మనకు కొత్త ఐపీఎల్ ఛాంపియన్ జట్టు దొరుకుతుందని ఖాయమని చెప్పొచ్చు. ఎందుకంటే 2008 నుంచి ఆడుతున్న పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు ఏ ఐపీఎల్ టైటిల్ను గెలవలేదు. రెండు జట్టు నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో ఫైనల్లో తలపడతాయి. ఐపీఎల్ టోర్నీలో ఆర్సీబీ, పంజాబ్ ఇరు జట్లు ముఖాముఖి పోరులో 36 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఈ 36 మ్యాచ్ల్లో ఆర్సీబీ జట్టు 18 మ్యాచ్ల్లో విజయం సాధించగా పంజాబ్ జట్టు 18 సార్లు గెలిచింది. అంటే ఇద్దరు సమవుజ్జీలు కప్ కోసం ఈసారి బరిలోకి దిగుతున్నారు. అయితే ఐపీఎల్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిన్నబాబు అందిస్తారు. చిన్నబాబు చెప్పండి, మరికొద్దిసేపట్లో ఫైనల్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఆఖరి పోరు అయితే స్టార్ట్ అవబోతుందని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ ఐపీఎల్ తుది 4 అయితే స్టార్ట్ అవబోతుంది మరికొన్ని క్షణాల్లో. అయితే ఇప్పటికే రెండు జట్లు కూడా సర్వం సిద్ధమయ్యాయని చెప్పవచ్చు. ఇటు పంజాబ్ జట్టు అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా, ఈ రెండు జట్లు కూడా ఈ ఫైనల్లో తలపడనున్నాయి. ఈ ఇరు జట్లు కూడా మొదటిసారిగా ఫైనల్లో తలపడుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా పంజాబ్ జట్టు అయితే గత 12 సంవత్సరాల తర్వాత ఫైనల్లో ఈ పోరులోకి అయితే దిగుతుందని చెప్పాలి. మరి ఇటు బెంగళూరు జట్టు అయితే 9 సంవత్సరాల తర్వాత ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఇటు బెంగళూరు కానీ అటు పంజాబ్ కానీ ఈ రెండు జట్లు కూడా ఈసారి ఫైనల్లోకి అడుగు పెట్టడం ఇది వాళ్ళిద్దరికీ కూడా, అంటే ఇరు జట్లకు కూడా మొదటిసారి అని చెప్పాలి. అంటే ఏ జట్టు గెలిచినా కూడా ఈసారి కప్పు మొదటిసారి ఛాంపియన్గా నిలిచిన చరిత్ర అయితే ఒక జట్టుకు అయితే దక్కుతుందని చెప్పాలి తేజస్విని. ఎందుకంటే ఈ రెండు జట్లు కూడా ఇప్పటివరకు ఆడిన ప్రీమియర్ అంటే ఈ లీగ్ మ్యాచ్ల్లో ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు 14 మ్యాచెస్ ఆడాయి. ఈ 14 మ్యాచెస్లో కూడా రెండు జట్లు కూడా ఇప్పటివరకు సమ ఉజ్జీవులుగా ఇద్దరు కూడా ఈక్వల్గా గెలుచుకుంటూ విజయ అవకాశాలని వరించుకుంటూ వాళ్ళు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇద్దరు కూడా పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్లో ఉన్నారు. అంటే ఫస్ట్లో పంజాబ్ ఉంది, ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈ రెండు జట్లు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే క్వాలిఫైర్ 1 మ్యాచ్లో అయితే ఇటు పంజాబ్, ఆర్సీబీ రెండు కూడా తలపడ్డాయి. అక్కడ ఇటు పంజాబ్ చేతులు ఎత్తేసిందని చెప్పాలి. డైరెక్ట్ ఇటు ఫైనల్ మ్యాచ్
మ్యాచ్కి చేరుకుంది. అక్కడ విజయంతో ఆర్సీబీ అయితే ఫైనల్కి చేరుకుంది. ఆ తర్వాత ఇటు ఏదైతే ఎలిమినేటెడ్ మ్యాచ్ ఉందో అంటే క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఉందో క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ముంబై పైన ఘన విజయంతో ఇటు పంజాబ్ అయితే ఫైనల్కి చేరుకుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఏదైతే జట్టు మీద పంజాబ్ జట్టు ఓడిపోయిందో మళ్ళీ ఇక్కడ ఫైనల్కి వచ్చి అదే జట్టు మీద కూడా ఇప్పుడు తలపడుతుందని చెప్పాలి. సో అప్పుడు ఓడిపోయింది కాబట్టి తప్పకుండా ఆ రివెంజ్ తీర్చుకోవాలని చెప్పేసి ఇటు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో పంజాబ్ జట్టు అయితే భావిస్తుంది. సో మళ్ళీ మరొకసారి ఇటు ఆర్సీబీ పంజాబ్ జట్టు అయితే హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. సో ఈ ఫైనల్ 4లో ఈ ఇరు జట్ల అభిమానులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది తేజస్విని. ఆర్సీబీ పంజాబ్ ఇరు జట్లు కూడా ముఖాముఖి పోరులో ఆధిక్యత ఎవరిదుండే అవకాశం ఉందంటారు చిన్నబాబు? ఇటు ఆర్సీబీ అంటే బెంగళూరు జట్టు కానీ ఇటు పంజాబ్ జట్టు ఈ ఇద్దరు కూడా ఇప్పటివరకు హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే గతం నుంచి ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి మ్యాచ్ల్లో 36 మ్యాచ్ల్లో కూడా హెడ్ టు హెడ్ వీళ్ళిద్దరు కూడా తలపడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ 36 మ్యాచ్ల్లో కూడా ఇటు పంజాబ్ జట్టు 18 సార్లు అలాగే ఆర్సీబీ జట్టు అంటే బెంగళూరు జట్టు కూడా 18 సార్లు గెలిచాయి. అంటే సమ ఉచ్చులుగా ఇరు జట్లు కూడా ఇటు సమరంలోకి అడుగు పెట్టాయని చెప్పాలి. ఇప్పటివరకు కూడా ఎవరు కాస్త ఎక్కువ కాస్త తక్కువ లేకుండా ఇద్దరు కూడా ఈక్వల్ గెలుపుతో ఇప్పుడు రేసులోకి అయితే దూసుకువచ్చారు. సో ఈ రోజు ఏదైతే ఫైనల్ మ్యాచ్ జరుగుతుందో ఈ ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఆ తర్వాత ఈ లెక్క మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇద్దరు కూడా ఈక్వల్గా 18 మ్యాచ్లు మాత్రము గెలిచారు తేజస్వి. అయితే బెంగళూరు బ్యాటింగ్ అలాగే బౌలింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బ్యాటింగ్ చూసుకుంటే మంచి స్ట్రాంగ్ లైనప్ ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఓపెనర్లో వచ్చినటువంటి ఇటు సాల్ట్ అయితేనేమి అలాగే విరాట్ కోహ్లీ అయితేనేమి విరాట్ కోహ్లీని ఎప్పుడు కూడా చేజింగ్ మాస్టర్గా పిలుస్తుంటారు క్రికెట్ అభిమానులు అందరూ కూడా. అతను ఆ అభిమానులు పిలుస్తున్నటువంటి పేరును కూడా నిలబెడుతున్నాయి. ప్రతిసారి కూడా అంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నప్పుడు ఆడేటువంటి ఆట కంటే చేజింగ్ మాస్టర్గా ఆ పేరును నిలబెడుతూ చేజింగ్లో ఎప్పుడు కూడా మినిమం స్కోర్ అయితే కొట్టి వెళ్ళడం విరాట్ కోహ్లీకి ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. మనం చూసుకున్నట్లయితే ఈ ఐపీఎల్ సీజన్లో ఈ 2025లో ఇప్పటి వరకు జరిగినటువంటి మ్యాచ్లో 600కు పైగా స్కోర్ అయితే అతను నమోదు చేయడం జరిగింది. అంటే బెంగళూరు జట్టులో 600కు పైగా స్కోర్ నమోదు చేసినటువంటి మొదటి ఆటగాడిగా కూడా ఒక రికార్డు క్రియేట్ చేశాడని చెప్పాలి. ఇంతకుముందు మ్యాచ్ల్లో చూసుకున్నా కూడా గత సీజన్లోనైతేనేమి అంతకుముందు సీజన్లో అయితేనేమి ప్రతి సీజన్లో కూడా విరాట్ కోహ్లీ ఎప్పుడు కూడా టాప్ 10లోనే టాప్ స్కోరర్గా నిలుస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈసారి 600కు పైగా కూడా స్కోర్ చేయడము అలాగే అందులో కొన్ని హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అతను హాఫ్ సెంచరీ చేసిన ప్రతిసారి కూడా మ్యాచ్ గెలిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే చేజింగ్లో విరాట్ కోహ్లీ ఆడితే తప్పకుండా మ్యాచ్ గెలుస్తుంది అని చెప్పేసి ఇటు క్రికెట్ అభిమానులు అలాగే బెంగళూరు ఫ్యాన్స్ కూడా ఒక నమ్మకం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో గత మ్యాచ్లో ఏదైతే ఉందో ఆ గత మ్యాచ్లో విఫలమైనప్పటికీ కూడా ఈ మ్యాచ్లో మాత్రం విరాట్ కోహ్లీ చెలరేగి ఆడతాడని చెప్పవచ్చు. సో విరాట్ కోహ్లీ ఆడితే తప్పకుండా ఈసారి కప్పు బెంగళూరుని వరించే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని చెప్పవచ్చు తేజస్విని. సో మొత్తానికైతే మరి కాసేపట్లో మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. ఇటు పంజాబ్ అటు బెంగళూరు ఇద్దరు కూడా రెండు వైపులా కూడా హోరాహోరీ పోరైతే జరగబోతుంది. అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈసారి ఎవరు గెలుస్తారు అనేది. దట్టు ఇప్పుడు వచ్చేటప్పటికి ఇద్దరు కూడా ఫస్ట్ టైం ఫైనల్స్కి రావడం వల్ల ఏదైనా సరే చరిత్ర సృష్టించే అవకాశమే ఉంది. కాబట్టి ఎవరు గెలుస్తారు అని చెప్పి రెండు వైపుల నుండి ఉన్న ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. సో చూద్దాము ఎవరు గెలుస్తారనేది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9.